ఇంత ముందు కన్నా చూసుకుంటే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో 17 పార్లమెంటు సభ్యులందరూ నిజంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విజయకేతనం ఎగురవేస్తారు. అది అంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ కూడా 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ కూడా ఉంది కదా. మీ ప్రత్యర్థి ఏ పార్టీని భావిస్తుంది? మనం తెలంగాణలో చూసుకుంటే ఇంతకుముందున్న బీఆర్ఎస్ పార్టీ అన్నీ చూసుకోవచ్చు. ఎత్తిపోతుల పథకం కానివ్వండి, మేడిగడ్డ రిజర్వాయర్ కానివ్వండి, నిరుద్యోగ సమస్యలు కానివ్వండి, రైతుల గురించి కానివ్వండి, విద్యార్థుల గురించి అని ప్రతి దానిలో చూసుకున్నా ఎక్కడ అవకతవకలు కనిపిస్తూనే ఉన్నాయి. దానికి నిలువెత్తు నిదర్శనము మళ్ళీ ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు నెరవేరుస్తూ అన్నది. ఓకే, 2 గ్యారెంటీలు చేశారు. మిగతా 4 గ్యారెంటీలు ఎక్కడండి? మిగతా 4 గ్యారెంటీలు ఎక్కడ? అయినా ప్రాజెక్టుల దగ్గరకు పోయి దాన్ని వీక్షించి దాని మీద కమిటీ వేసి ఏదో చేద్దాము మిగతా ప్రభుత్వం మీద అనుకుంటున్నారే తప్ప ఇప్పుడున్న ప్రజలకు, తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఏం చేద్దాము, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడదాము, నిరుద్యోగులను గాలికి వదిలేసాము, రైతులను ఎండబెడుతున్నాము, కరెంటు కోతలు 24 గంటలు అన్నారండి. ఎక్కడ వస్తుందండి? ఊళ్ళలోకి వెళ్తే కరెంటు కోతలు కనిపిస్తున్నాయి. మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు. బస్సులు ఫ్రీ అని చెప్తున్నారు, అసలు సరిగా బస్సులు టైం కూడా రావట్లేదు. 2 షిఫ్ట్లు ఉన్న కాడ ఒకటే షిఫ్ట్ వస్తున్నాయి, 5 షిఫ్ట్లు ఉన్న కాడ 2 షిఫ్ట్లు వస్తున్నాయి. అది కూడా ఎక్కడైనా లేడీస్ కనిపిస్తే ఆపకుండా వెళ్తున్నారు, పబ్లిక్ ఎక్కువైపోయి. ఏదైనా ఇస్తే అది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి కానీ ప్రజలకు ఏ పంగనామం పెట్టేలాగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే బీజేపీ 2 సార్లు అధికారంలో, కేంద్రాల అధికారంలో ఉండి మహిళల విషయంలో పెద్దపీట వేసింది అనుకోవచ్చా? ఏం చేసింది మహిళలు? తప్పకుండా మహిళా విషయంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పటి వరకు కొన్ని వందల స్కీములు తీసుకొచ్చారు. అదే విద్యార్థుల స్కాలర్షిప్ల రూపంలో ఒక మహిళ బిజినెస్ చేసుకుంటే తనకి 10,000 నుంచి 50 లక్షల వరకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది ఈ మోడీ ప్రభుత్వము. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో కూడా 33% రిజర్వేషన్తో మహిళలకు ఇంతకుముందు ఉన్న ఏ చట్ట సభల్లో జరగనిది హక్కు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, అది కేవలం నరేంద్ర మోడీ గారి హయాంలో మహిళలకు మంచి ప్రాధాన్యత లభిస్తుంది. తెలంగాణలో బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత కొంతవరకు బీజేపీ బలహీనపడిందని మాట్లాడుతున్నారు కదా, దాని ఎట్లా చూడొచ్చు? ఒకటండి, బండి సంజయ్ అన్న టైం వరకు బండి సంజయ్ అన్న ఏ పనులు వర్క్ చేశారో, ప్రజలకు ఏం చేశారో, పార్టీని ఏ విధంగా తీసుకెళ్లారు అనేది అది అందరికీ తెలిసిందే. బండి సంజయ్ అన్న తర్వాత కిషన్ రెడ్డి అన్న గారు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, తన అవగాహన కానివ్వండి డీప్గా ప్రజల్లోకి అనేది అది వెళ్ళిపోయింది. ముందు వెనకాల ఏమో ఉండదు. భారతీయ జనతా పార్టీ అనేది పబ్లిక్ రీచ్ కావాలి అంతే. అధ్యక్షుడు ఎవరైనా సరేయండి, ప్రజల వైపు భారతీయ జనతా పార్టీ వెళ్తుందనేది ఒక రాజకీయవేత్తగా నేను చెప్తున్నాను. రాష్ట్రాల వారిగా చూసుకుంటే కాంగ్రెస్ మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రంలో కూడా చూసుకుంటే వాళ్ళకు మేము అధికారంలోకి వస్తామనే దిశగా వెళ్తున్నారు కదా, ఎట్లా ఉండబోతుంది మరి? డెఫినెట్గా ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎలక్షన్ల దృష్ట్యా చూసుకుంటే ఒక తెలంగాణ అని కాదు, మిగతా అన్ని పార్లమెంట్ ఏరియాస్లో కూడా బయట కూడా కాంగ్రెస్ కాదు మోదీ అన్న ఒక నినాదనం, అది 3 తలాకే కానివ్వండి, ఆర్టికల్ 360 అని కానివ్వండి, నిన్న వచ్చిన CAA విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క దానిలో కూడా మోడీ మళ్ళీ మనకే కావాలి, మళ్ళీ వస్తే మన భారతదేశం అనేది టాప్లో ఉంటుంది. ఒకప్పుడు మనం వివిధ దేశాల సహాయం కోరాము, అది ఇప్పుడు మనకు భారత్ సహాయం చేస్తుంది, ఇది అఖండ భారత్ అనే దిశగా మన మోడీ అనేది అడుగులు వేస్తున్నాడు. ఇది ఒక్కటి చాలదా అండి? రానున్న ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అనేది మళ్ళీ పార్లమెంట్లో కాదు దేశం మొత్తం మారిపోతుంది. కేంద్రంలో 2 సార్లు అధికారంలో ఉండి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ సర్కార్ ఏం చేసింది అసలు? బీజేపీ సర్కార్ ఏం చేసింది అంటే ఇప్పటివరకు రోడ్ల నిర్మాణం చూడండి, మీరు ఇంత ముందుతో పోలిస్తే రోడ్ల నిర్మాణం చూడండి, పిల్లలకు స్కాలర్షిప్లు చూడండి. మనకు రీసెంట్గా 17 విశ్వవిద్యాలయ యూనివర్సిటీలు ఓపెన్ అయినాయి తెలంగాణలో. ఇంత ముందున్న దాంట్లో ఒక 3-4 ఓపెన్ చేస్తే ఇప్పుడు ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో మీరు చూడండి 10కి ఎక్కువ మోడల్ స్కూల్స్ కానివ్వండి, యూనివర్సిటీ కానీ, రీసెంట్గా సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయం కూడా ఓపెన్ చేశారు. దానికి కేంద్రం నుంచి నిధులు, చాలా వరకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. ఇంత ముందున్న ప్రభుత్వాలు అప్లికేషన్ పెట్టేది లేదు, కాలేజీలు వచ్చేది లేదు, అప్లికేషన్లు ఇవ్వేది లేదు, మాకు భూములు కావాలి, మాకు అన్నీ కావాలి, కానీ మినిమం అప్లికేషన్లు పెట్టి మనం సోర్స్ తెచ్చుకుందాము, మనం తెలంగాణను బాగుపడదామన్న ఉద్దేశం అదైతే లేదు. కానీ ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చాక తెలంగాణకి చాలా కోట్ల వరకు ప్రజలకి చాలా నిధులు వచ్చాయి. వాటి వల్ల మన తెలంగాణలో చాలా వరకు డెవలప్మెంట్ జరిగింది.